హలో. అది ఫోర్త్ కౌన్సిలింగ్ గురించి. ఏది ఎంపీసీ ఫోర్త్ కౌన్సిలింగా? బీటెక్? ఆ! ఆ, బీటెక్. రోహిత్ ఎంపీసీ ఎక్కడి ఫోర్త్ నుంచి కౌన్సిలింగ్. మీరు? అది దాని గురించి కాల్ చేయమన్నావు. మీరు ఎక్కడి నుంచి? వైజాగ్ అన్న. వైజాగా? సో ఫోర్త్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది రోహిత్, కాకపోతే ప్రస్తుతానికి సో అఫీషియల్ డేట్స్ ఏం అనౌన్స్ చేయలేదు. సో ఏ కాలేజీలో జాయిన్ అయ్యావు నువ్వు? నేనా? ఆ, అవునా? ఎక్కడ వైజాగ్లోనేనా కాలేజ్? చాలా దూరం అయిపోతుంది. ప్లస్ పోనీ బస్ పెట్టుకుందామంటే ఆహా కాదు, తగరపల్స. ఓకే. హ్మ్. సో అఫీషియల్ అది. ప్లస్ బస్ పెట్టుకుందామంటే దానికి రేట్స్ ఎక్కువ అన్నిటికి. ఓకే, అది మీకు ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుందా? ట్రావెలింగ్ అనే కాదు, ఫీజు కూడా కొంచెం ఎక్కువే. అవునా? ఫీజు ఎంత మీ కాలేజ్లో? అంటే పర్ సెమిస్టర్? 1,05,000. ఓ, 1,05,000. ఓకే. సో ఫోర్త్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు? ఓకే, ఫోర్త్ అలాగే కౌన్సిలింగ్. మిడ్ 2 కూడా వచ్చేస్తుందన్న. డిసెంబర్ 4th అంట. అవును, మిడ్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. కోర్ట్ గురించి ఏమైందన్న? ఆ? కోర్ట్ ఏమైంది అంటే అ- లాయర్ ఏం మాట్లాడలేదు. అదైతే నడుస్తూనే ఉంది రోహిత్. అది ప్రస్తుతానికైతే పెండింగ్లో ఉందన్నమాట. వీళ్ళు ఏమంటున్నారంటే, నేను అదే అడుగుతున్నా, వీళ్ళు ఏమంటున్నారంటే సో వాళ్ళు నడుస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. మ్యాక్సిమం మనకి టోటల్గా చూసుకున్నట్టయితే ఫోర్త్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే సీట్స్ ఎన్ని మిగిలాయి అన్న దానిపైన అయితే మనకి కోర్ట్ నుంచి అప్డేట్ వచ్చింది కదా. సో చాలామంది అయితే కాల్ చేస్తున్నారు. సో అందుకు స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా సో లైవ్ అయితే కండక్ట్ చేయాలనుకుంటున్నాను నేను. సో లైవ్ కండక్ట్ చేస్తే కొద్దిగా స్టూడెంట్స్ అందరూ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తేనే వాళ్ళవి కొద్దిగా మనకి సో మీడియా వాళ్ళకి రీచ్ అవుతే సో కొద్దిగా యూజ్ ఉంటుంది అని అనుకుంటున్నా. సో బీఫార్మసీ కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే ట్రై చేస్తున్నారు కదా, అది నాకు చాలా బాధ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఫోర్త్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పుడు నేను బీటెక్ నాకు చేశాను. అట్లీస్ట్ 3 కౌన్సిలింగ్స్ అయినా వచ్చాయి. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా రాలేదు కదా. అదే అదే అది చాలా ఇంకా చాలా బాధగా ఉంది. సో అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీఫార్మసీ ఉండే ఛాన్స్ ఉంది. సో తర్వాత ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది దీంతో పాటే ఉండొచ్చు అంటున్నారు. నాకు ఒకే ఒక డౌట్ అండి. మ్మ్. బైపీసీ స్ట్రీమ్ కి మారిపోతే ఇంక ఎంపీసీ స్ట్రీమ్ ఉండదు కదా. మళ్ళీ ఫోర్త్ కౌన్సిలింగ్ మళ్ళీ ఎలా రాగలను? ఓకే, వెబ్సైట్లో అడుగుతున్నావా? బైపీసీ స్ట్రీమ్ కింద మారిపోయింది అనుకో, మ్మ్. ఎంపీసీ స్ట్రీమ్ పోయి ఇంక లేదు ఎంపీసీ స్ట్రీమ్ ఎలా వస్తుంది మళ్ళీ? రోహిత్, లేదు, మనకి సపరేట్ వెబ్సైట్స్ అనమాట. సో ఇది మనకి టెంప్లెట్ మొత్తం నువ్వు చూసుంటావు. సో ఇది ఎంపీసీ వాళ్ళకి గ్రీన్ కలర్ ఉంటుంది, వాళ్ళకి బైపీసీ వాళ్ళకి బ్లూ వస్తుంది. సో పోర్టల్ అనేది టోటల్గా కొద్దిగా లింక్ వస్తుంది అనమాట. సో బైపీసీ ఎంపీసీకి సపరేట్గా, అందులో నో ప్రాబ్లం. సో కాకపోతే ఇప్పుడు కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అనే చాలామంది డౌట్లో ఉన్నారు. అంటే సో ముఖ్యంగా ఎంపీసీ స్టూడెంట్స్ అడుగుతున్నారనమాట. సో చాలా దూరంగా అయితే వచ్చాయి కాలేజెస్, సో ల్యాక్స్. అప్పుడల్లా నీ వీడియోస్ చూసి తర్వాత హోప్ తెచ్చుకుంటున్నానండి. అవునవును. ఆ, సో నీ ప్రాబ్లం ఏంటన్నావు? ట్రావెలింగ్ అండ్ మనీ. చాలా మంది ఇదే కామెంట్స్ చూసాను నేను. మనీ ఎక్కువ అయిపోతుందని